న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మార్కాపురం పట్టణంలో టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి విచ్చేసి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ఘోర ఓటమి పాలైన కూడా బుద్ధి లేదని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేస్తున్నారని, గోబల్స్ ప్రచారం చేస్తున్నారని, కానీ తమ దృష్టి అంతా అభివృద్ధిపైనే కేంద్రీకరించామని, అందరి దృష్టి రాష్ట్ర పునర్నిర్మాణంపైనే ఉందన్నారు. ఈ సమావేశంలో మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి ప్రతిదీ ఏ చిన్న పని జరిగినా మా పర్యవేక్షణలోనే జరుగుతుంది. మేము అన్ని రకాల ఆలోచన చేసుకునే చేస్తాము. తొందరపడవాకండి. వన్ బై వన్ ఒక్కొక్కరుగా చేసుకుంటూ వస్తాం. అయితే అందరూ మాకు అన్ని కావాలి, అన్ని మాకే కావాలని వస్తే మాత్రం ఇబ్బంది పడతాం. అది కూడా మీరు కూడా గ్రహించాలి. ఎవరి స్థాయిలో ఎవరికి ఏం చేసుకుంటూ రావాలంటే, ఎవరి పరిస్థితులు బట్టి ఎవరికి ఏం చేసుకుంటూ రావాలో, ఏ రకంగా కార్యకర్తని కాపాడుకుంటూ రావాలనేది కూడా మేము చాలా తీవ్రమైనటువంటి ఆలోచనలో ఉన్నాం. ఆర్థికంగా నష్టపోయినటువంటి నాయకులు ఏ రకంగా ఉన్నారో, ఆర్థికంగా నష్టపోయిన కార్యకర్తలు ఏ రకంగా ఉన్నారో, ఆర్థికంగా నష్టపోయినటువంటి చితికిపోయినటువంటి సంస్థానాలు ఏ రకంగా ఉన్నారు, వీళ్ళని ఏ రకంగా తీసుకురావాలనేటువంటి ఆలోచనలో మేము కూడా ఉన్నాం. మేమేం ఊరికే గాలికి తిరగటం లేదు. అయితే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. దొరికేంత వరకు ఓపిక పట్టండి. ఇలా పాపం తలా కట్టాడు అన్న సామెత ఒకటి ఉండేది. అట్నే ఇలా పాపం వద్దు మనకు. తలా మంచి అందరూ తలా గంటలు తలా కొద్ది పంచుకుంటాం. కాకపోతే అన్ని నాకే కావాలని, నేనేం చేయాలని, నేను చెప్పిన వాడికి వేయాలనే కండిషన్లు మాత్రం పెట్టవాలి. నాకు తెలుసు, కష్టపడ్డ వాడికి న్యాయం చేయాలా, కష్టపడ్డ వాడికి న్యాయం జరిగేది చూడాలా, పార్టీని నమ్ముకున్న వాడికి అంతకన్నా మంచి జరగాలి. కానీ మీరు కూడా మీ తీరు మార్చుకోవాలి. పని చేయించిన వాడితోటి, పని చేసిన వాడితోటి మీరు ఓటు వేయించుకోలేకపోతే అది మీ యొక్క లోపం కింద కనపడుతుంది. మరి ఏం లోపం అనుకుంటారో మీ ఇష్టం, నేను చెప్పకూడదు. అర్థమైనా? నువ్వు పెంచి నువ్వు లోన్ ఇప్పించి నువ్వు ఇంకోటి. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం పట్టణము, తర్లుబాడు, మార్కాపురం మండలం యొక్క కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వర్తించుకున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే బీజేపీ నాయకులు మంత్రులుగా, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి వారు తొలిమెట్టు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం తీర్మానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వెనుకబడ్డ మార్కాపురం అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన మా నియోజకవర్గ ప్రజలందరికీ ఆశలకు అనుగుణంగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతానని చెప్పి మా నాయకులకు అందరికీ, కార్యకర్తలకు అందరికీ కూడా మాట ఇచ్చాం. ఆ మాటకు అనుగుణంగా భవిష్యత్తులో పనిచేయబోతా ఉన్నామని కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీ వల్ల, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు గతంలో నష్టపోయినటువంటి అనేకంగా ఉన్నాయి. ఈరోజు వైసీపీ వాళ్ళు కావాలని మేమేదో దాడులు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నామని చెప్పి మా మీద లేనిపోని నిందలు చేయాలని చెప్పి చూస్తూ మళ్ళా ఓదార్పు యాత్రలు చేయాలని చెప్పి ఏదో ఊహల్లో పోతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ దాడులు జరగటం లేదు, ఎక్కడ ధ్వంసాలు జరగటం లేదు. కేవలం మీరు చిత్రీకరించుకుంటున్నారు. ఆ చిత్రీకరణలు ఆపడం మానుకోండి. ఇకనైనా కూడా మానుకొని ఈ ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, అంటే ప్రజలకు ఎలా జరిగితే మంచి జరుగుతుంది అనే దాంట్లో మీరు ఒక సలహాలు, సూచనలు ఇచ్చి మేము ముఖ్యమైనటువంటి భూమిక పోషించమని మేము
వారిని కోరుతా ఉన్నాం. అయితే మా కార్యకర్తలు నాయకులు మాత్రం చాలా కసిగా ఉన్నారు. అయ్యో మాకు ఇంత అన్యాయం చేశారు, ఇన్ని రకాలుగా మా పుట్టగొట్టారు, మా ఆస్తులు చేశారు, మా చేశారని. అయితే మేమందరికీ సంయమనం పాటించమని చెప్పి మేము మా వర్గాలందరినీ కూడా కోరాం. వారిని అందరినీ అన్ని రకాలుగా సంయమనం పాటించే విధంగా చేసుకుంటూ ఈ ముందుకు సాగేటువంటి ప్రయాణంలో అందరినీ భాగస్వాములు కమ్మని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా పాల్గొన్నారు, సంతోషంగా అందరూ ఒప్పుకున్నారు. తప్పకుండా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఓటమి అనేది లేకుండా చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనసులలో వారి యొక్క మంచితనాన్ని బయటపెట్టారు.